జై శ్రీరామకృష్ణ. శ్రీ శారదాదేవి ప్రణామః. యదాగ్నిర్దాహయికా శక్తి రామకృష్ణే స్థితా యా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. దివ్యజనని శ్రీ శారదాదేవి జీవిత చరిత్ర. బాల్యం. దివ్యజనని శ్రీ శారదాదేవి భగవాన్ శ్రీరామకృష్ణుల వారి ధర్మపత్ని, ప్రథమ శిష్యురాలు. ఆ విధంగా ఆయన ఆధ్యాత్మిక జీవితంతోనూ మానవోద్ధరణకై ఆయన ఇచ్చిన సందేశంతోనూ ఆమెకు అవినాభావ సంబంధం ఉంది. ప్రాచీన అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు మొదలైన వారి సహధర్మచారుల వలె కాక ఆమె సంప్రదాయ పేద బ్రాహ్మణ కుటుంబంలో బెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లాలో గల జయరాంభాటి గ్రామంలో జన్మించారు. ఆమె 1853 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన రామచంద్ర ముఖోపాధ్యాయ, శ్యామసుందరీ దేవి దంపతులకు పెద్ద కుమార్తెగా జన్మించారు. పల్లె ప్రాంతాలలో పుట్టి పెరిగిన అనేక మంది బాలికల వలె ఆమె బాల్యం కూడా ఇంటి పనులు చూడడంలో, ముఖ్యంగా చిన్నపిల్లల పెంపకం, పశు సంరక్షణ, పొలం పని చేస్తున్న తండ్రికి కూలీలకు ఆహారం తీసుకుపోవడం మొదలైన వాటిలో కాలం గడిచిపోయింది. ఆమె బడికి పోయి చదువుకోలేదు. కానీ పెద్దయ్యాక స్వయంగా బెంగాలీ వర్ణక్రమం నేర్చుకుని కొద్దిగా చదవడం, వ్రాయటం నేర్చుకున్నారు. సహజంగా సంక్రమించిన ఉత్తమ లక్షణాలతో పాటు తాను పెరిగిన శిష్టాచార బ్రాహ్మణ కుటుంబ వాతావరణం, తర్వాత రోజులలో ప్రాప్తించిన సాధు సాంగత్యం ఆమెకు సామాన్య విద్యాభ్యాసం కంటే ప్రయోజనకరమైన విద్యనే సంక్రమింపజేశాయి. జై మా శారదాదేవి.